గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో టీజీపీఎస్సీ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ర్యాంకులను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. గ్రూప్ 1 ర్యాంకర్లకు ఊరట ఇస్తూ నియామకాలు జరుపుకోవచ్చని, అయితే ఆ నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని రిక్రూట్మెంట్ బోర్డుకు స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ ర్యాంక్ లో అవకతవకలు జరిగాయన్న అభ్యంతరాల నడుమ దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆ ర్యాంకులను రద్దు చేస్తూ ఈ నెల 9వ తేదీన సంచలన తీర్పు ఇచ్చింది. తిరిగి రీవాల్యుయేషన్ నిర్వహించాలని, కుదరకుంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని రిక్రూట్మెంట్ బోర్డుకు 8 నెలల గడువు విధించింది. ఈ తీర్పుతో ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, మరోవైపు టీజీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ రిట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ తీర్పును అసంబద్ధంగా అడ్వకేట్ జనరల్ వాదించారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నిర్వహించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పరీక్ష నిర్వహించింది. గ్రూప్ 1 నిర్వహణ రూల్స్ లో రివాల్యుయేషన్ అనేది లేదు, కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ తీర్పు సహేతుకం కాదు అని డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఏదైతే టీజీపీఎస్సీ ఏదైతే ప్రకటించినటువంటి ర్యాంకులను రద్దు చేసినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుపై దాఖలైన రిట్ పిటిషన్పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టి అక్టోబర్ 15వ తేదీకి దీన్ని వాయిదా వేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు ఈ పిటిషన్ ఏదైతే విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 9వ తేదీన ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ నియామకాలు టీజీపీఎస్సీ జరుపుకోవచ్చు అని చెప్పి కూడా టీజీపీఎస్సీకి ఉపశమనం కలిగించే విధంగా కూడా ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నియామకాలన్నీ కూడా హైకోర్టు వచ్చే నెల 15వ తేదీన ఇచ్చే తుది తీర్పుకు లోబడే ఉంటాయని చెప్పి కూడా ఒక కండిషన్ కూడా విధించడం జరిగింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా పలు కీలకమైనటువంటి కామెంట్లను హైకోర్టు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు సందర్భంగా ఆ డివిజన్ బెంచ్ ఏదైతే ఆ సింగిల్ బెంచ్లో న్యాయమూర్తి పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా కొన్ని పదాలు వాడారని చెప్పి కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఈరోజు ఉటంకించడం జరిగింది. ప్రధానంగా బయాస్, అదేవిధంగా ఇటు ఏదైతే డెలికేట్ అనేటువంటి పదాలను వాడారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఎవరికైనా బయాస్ అంటే ఎవరికైనా ఫేవర్గా గతంలో పనిచేసిందా టీజీపీఎస్సీ అని చెప్పి కూడా ఈరోజు హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఎవరికి కూడా ఫేవర్ చేయనప్పుడు ఎందుకు అట్లాంటి సున్నితమైన పదాలు వాడవలసి వచ్చిందని చెప్పి కూడా ఈరోజు డివిజన్ బెంచ్ ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే గతంలో ఏదైతే టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి పరీక్షల్లో భాగంగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుల్లో ప్రధానంగా అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా ఎవరైతే హైకోర్టును ఆశ్రయించడం జరిగిందో దాన్ని బేస్ చేసుకుని తీర్పునిస్తూ దాన్ని ర్యాంకులను రద్దు చేస్తూ, అదేవిధంగా ఒకవేళ దీన్ని రివాల్యుయేషన్ చేయాలి, లేదంటే రివాల్యుయేషన్ కూడా చేయలేని పక్షంలో ఖచ్చితంగా తిరిగి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, దానికి 8 నెలల సమయం కూడా ఇస్తూ సింగిల్ బెంచ్ అయితే తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దాన్ని సవాల్ చేస్తూ ఇటు టీజీపీఎస్సీ అదేవిధంగా ర్యాంకులు పొందినటువంటి అభ్యర్థులు హైకోర్టు డివిజన్ బెంచ్ని ఆశ్రయించడం జరిగింది. డివిజన్ బెంచ్లో ఈరోజు ఇట్లాంటి కామెంట్ అయితే చేయడం జరిగింది. అసలు టీజీపీఎస్సీలో 14 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు ఎగ్జామ్స్ నిర్వహించలేకపోతా ఉన్నారు అని చెప్పి కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2014 నుంచి కూడా ఎందుకు ఒక్క గ్రూప్ 1 పోస్టు భర్తీ కాలేదని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. మరొక వైపు ఇటు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీని ప్రశ్నించినట్టు గతంలో ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఉంది అని చెప్పి కూడా ఈరోజు డివిజన్ బెంచ్ ఏదైతే విచారణ సందర్భంగా ఏదైతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకే సింగ్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఈరోజు
డివిజన్ బెంచ్ ఏదైతే డివిజన్ బెంచ్ని ఆశ్రయించడంతో డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీకి ఉపశమనం లభించింది అనేది మనం చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పును పక్కకు పెడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈరోజు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక గతంలో ర్యాంకులు పొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా ఈ ఏదైతే తీర్పు ఉపశమనం కలిగించే విధంగా ఉంది, రిలీఫ్గా ఉంది అని చెప్పి కూడా సో వారి తల్లిదండ్రులు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే టీజీపీఎస్సీ ఖచ్చితంగా ఏదైతే విద్యార్థులకు అన్యాయం జరగొద్దు అని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తా ఉంది. మరొక వైపు ఇటు ప్రభుత్వం కూడా ఇటు టీజీపీఎస్సీతో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా విద్యార్థులకు ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి, హైకోర్టులో కూడా ఆ విధంగా వాదించాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఇటు టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొదటి నుంచి కూడా టీజీపీఎస్సీ మనం గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాము. 2014 నుంచి కూడా ఈ గ్రూప్ 1 పరీక్ష అనేది సో ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూ వస్తూ ఉంది. వివాదాస్పదంగా గ్రూప్ 1 భర్తీ అవుతా వస్తూ ఉంది. గతంలో కూడా రద్దు అయ్యాయి, పరీక్షలు క్యాన్సిల్ అయ్యాయి. దీనికి సంబంధించి ఈసారి పకడ్బందీగా అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా నిర్వహించామని చెప్పి కూడా టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా ఎట్లా అంటే అవకతవకలు జరగలేదు. ఖచ్చితంగా ఏదైతే 1-2 సెంటర్ల నుంచి ఎక్కువ ర్యాంకులు వచ్చాయని చెప్పి కూడా ఏదైతే వాదించడం జరిగిందో దానికి కూడా ఎక్కడా కూడా ఎవిడెన్స్ లేవు. దీనికి సంబంధించి మాల్ ప్రాక్టీస్ జరగలేదు, ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదని చెప్పేసి కూడా టీజీపీఎస్సీ అయితే వాదించడం జరిగింది. దీనికి సంబంధించి ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ఏదైతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సో ఈ యొక్క తీర్పును సో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును పక్కకు పెడుతూ సో వచ్చే నెల 15వ తేదీకి దీన్ని కేసును వాయిదా వేయడం జరిగింది. సో మొత్తానికైతే దీనికి సంబంధించి ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి ఇటు ర్యాంకులు పొందినటువంటి అభ్యర్థులకు ఒక ఉపశమనం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే సో వాళ్ళు ఏదైతే ఈ నెల 9వ తేదీన ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి తీర్పు ఏదైతే ర్యాంకుల రద్దు అంశం ఏదైతే ఉందో సో ఆ తీర్పు ఇచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు కూడా ఇటు మానసిక వేదనకు గురవుతా ఉన్నారని చెప్పేసి కూడా ఇటు వారి తల్లిదండ్రులు కూడా మీడియా ముఖంగా బయటికి వచ్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు టీజీపీఎస్సీ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గ్రూప్ 1 పోస్ట్ ఒకటి కూడా 2014 నుంచి భర్తీ కాలేదు కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని సో దీన్ని నిర్వహించిందని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. దీనికి సంబంధించి హైకోర్టు అయితే మొత్తానికైతే ఈరోజు డివిజన్ బెంచ్ తీర్పు ద్వారా ఖచ్చితంగా సో అభ్యర్థులకు ర్యాంకులు పొందినటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా వారికే సో తుది తీర్పుకు లోబడి ర్యాంకులు ఏదైతే పోస్టింగ్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అయితే ప్రభుత్వ వర్గాల నుంచి ఇటు హైకోర్టు నుంచి కూడా సమాచారం అంతా ఉంది. మొత్తానికి వచ్చే నెల 15వ తేదీన ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నారు, ఎందుకంటే ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన వారు ఎవరైతే ఉన్నారో సో దాన్ని సో ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నారు, సో ఇటు టీజీపీఎస్సీ కూడా ఇటు అడ్వకేట్ జనరల్ సో ఇటు ప్రభుత్వం తరపున ఏ విధంగా వాదించబోతా ఉన్నారు, సో గతంలో జరిగినటువంటి అవకతవకలను అవన్నీ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్. రైట్ రాజు, థ్యాంక్ యూ.